హాయ్ ఫ్రెండ్స్! మీలో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మా హస్బెండ్ పేరు ధర్మ, నా పేరు పద్మిని. డీపీ ఫుడ్ లవర్స్. మన ఛానల్‌ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఏ వీడియో అంటే చేపల పులుసు మాట. అంటే అందరూ కామెంట్స్లో చేపల పులుసు చేయమని అడుగుతున్నారు. అంటే నన్నుగా తిన్నే కాబట్టి రొటీన్గా కాకుండా ఈరోజు వెరైటీ స్టైల్లో చేసి ఒక వ్లాగ్ తీద్దామని అనుకున్నాం. ఈ వీడియో గురించి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. అంటే ఏ వీడియో కూడా ఇంత కష్టపడలేదు. ఇప్పుడు దాకా తీసిన బొంగు చికెన్ కానీ, అలాగే మా అదేంటి గార్డెన్ టూర్ కానీ, ఈ వ్లాగ్స్ కి కూడా ఇంత కష్టపడలేదు. ఈ వ్లాగ్ తీయడానికి 3 days పట్టింది ఫ్రెండ్స్. ఫస్ట్ డే ఏమో పొయ్యి అలకడం, పొయ్యి మట్టి కట్ట పెట్టి ఇటుకలు పెట్టి ఎలా చేయాలో చేసాం. సెకండ్ డే ప్యాడ్తో అలికాం. థర్డ్ డే ముగ్గు కట్ట పెట్టి అప్పుడు వంట చేసాం. ఇలా 3 days పట్టింది ఫ్రెండ్స్. అప్పుడు అనిపించింది అనమాట మాకు, ఆ కాలంలో అమ్మమ్మ వాళ్ళు ఇలా ఈ పొయ్యి మీద 3 పూటలు వంట చేసి చాలా అంటే చాలా కష్టపడేవారు అని. తాతలు ఇలా మన వెనకటి కాలం అంతా ఇలా చేసేవారు ఫ్రెండ్స్. ఎప్పుడు ఫుడ్ వండుకోవాలన్నా సరే ఈ రకంగానే చేసేవారు. చాలా కష్టపడ్డారని ఇప్పుడు అనిపిస్తుంది. వాళ్ళు చాలా గ్రేట్ ఫ్రెండ్స్ వాళ్ళు. కళ్ళు ఆ పొగ వచ్చేసి కళ్ళు మండిపోయి ఆ ముక్కులోకి వెళ్ళిపోయి తుమ్ములు వచ్చేసి చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. కానీ చేసాము, ఎలాగైతే పూర్తి చేసాము. సో వీడియో చూసేద్దాం. అలాగే మా పాత వీడియోస్ ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూసండి. అవి కూడా అంటే డిస్క్రిప్షన్లో మొత్తం లింక్స్ ఇస్తాము. అవి ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే అప్పుడే 4 days నుంచి 5 days నుంచి వీడియోస్ చేయట్లేదు ఖాళీ లేక. సో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తే అందరికీ రీచ్ అవుతుంది. అలాగే చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే 1K సబ్స్క్రైబ్ అయినప్పుడు చెప్పాం కదా, ఫుడ్ 3K అయిన తర్వాత మళ్ళీ హెల్ప్ చేస్తామని. ఇంకా ఈ వీక్ చెప్పాం కదా ఫ్రెండ్స్, ఈయన బిజినెస్ పని మీద ఉండరు అని. 3 days ఊర్లో ఉన్నాం కదా, అది మీ పాత వాళ్ళకైతే తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు. అందుకని చెప్పి వచ్చే వీక్ లో చేస్తాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే హెల్ప్ మాత్రం చేస్తాము. మన సబ్స్క్రైబర్స్ 3K దాటేసింది ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు. సో నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా హెల్ప్ వీడియో చేస్తాము. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అని మా వీడియో చూసిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సరే వీడియో చూసేద్దాం.
కష్టపడి చేపల పులుసు ఫినిష్ చేస్తాను ఫ్రెండ్స్. మా హస్బెండ్ వడ్డించి ఎలా ఉందో ఆయన అడుగుదాం. అలాగే మన తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళంతా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే 3 పూట్లు కూడా దీని మీదే వంట చేసేవారు. ఇదేమో పొగ వచ్చేసి కళ్ళు మండిపోతూ ముక్కులోకి వెళ్ళిపోయి తుమ్ములు వచ్చేస్తూ బాబోయ్ చాలా కష్టంగా ఉంది. కానీ వాళ్ళు మాత్రం ఈజీగా చేసేసేవారు. అంతే హెల్తీగా కూడా ఉండేవారు ఫ్రెండ్స్. ఈ మట్టి కుండలు ఇవన్నీ చాలా హెల్తీ కదా, కానీ మనకి ఇప్పుడు అలా లేదు కదా. అందుకే ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేసాము. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి. మా హస్బెండ్కి వడ్డించేస్తాను, రండి చూసేద్దాం. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడు గ్యాస్ స్టవ్ మీద గట్రా వండుకుంటాం కదా, దానికన్నా చాలా బాగుంది ఫ్రెండ్స్. పొయ్యి మీద మొలని ఎప్పుడన్నా మీకు చేపల పులుసు వండుకుంటే ఈ రకంగానే వండుకోండి. అంటే మీకు ఈ రకంగా చేయడం కొంచెం కష్టమే. మార్కెట్లో కుంపటి అని ఉంటుంది, అది కొనుక్కుంటే అది ఈజీగా చేసుకోవచ్చమాట అది దాంతో. సో ఎప్పుడన్నా చేపల పులుసు ట్రై చేసినప్పుడు ఈ రకంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.